శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చొల్లంగి అమావాస్య అంటే ఏమిటి, దాని విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు వస్తుంటాయి. అయితే హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని పౌర్ణములు, అమావాస్యలు ప్రత్యేక విశిష్టతను కలిగి ఉంటాయి. అందులో పుష్యమాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది. దీనినే మౌని అమావాస్య లేదా సర్వేశాం అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. ఈ సంవత్సరం జనవరి 29న ఈ మౌని అమావాస్య వచ్చింది. ఈ మౌని అమావాస్య సాధారణంగా కొత్త సంవత్సరపు మొదటి అమావాస్యగా, మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది. ఇక మరో విశేషమైన విషయం ఏమిటంటే, ఇది 144 ఏళ్ల తర్వాత జరిగే మహాకుంభమేళా సమయంలో వచ్చింది. ఇలాంటి పరమ పవిత్రమైన అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవులను మౌనవ్రతం ఆచరిస్తూ పూజిస్తారు. అందుకే దీనిని మౌని అమావాస్య అని పిలుస్తారు. ఇక ఈరోజు నది స్నానం చేయటం, పూర్వీకులకు పిండదానం, తర్పణాలు వదలటం వంటివి పూర్వీకులకు మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. అలాగే పితృదోషం పోవాలి అంటే ఈ అమావాస్య రోజు పూర్వీకులను స్మరించుకొని సూర్యభగవానుడికి రాగి పాత్రలో ఎర్రటి పూలను నీటిలో కలిపి అర్ఘ్యం సమర్పించాలి. అనంతరం దుప్పటి, ఉసిరికాయలను, నల్లని వస్త్రాలను దానం చేస్తే పితృదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. నది స్నానం కుదరని వారు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేయాలి. శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీ లక్ష్మీదేవిని పూజించాలి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనవ్రతం, ఉపవాసం పాటించాలి. సాయంత్రం సమయంలో ఇంట్లో తులసి కోట ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అలాగే మౌని అమావాస్య రోజు ఓం ప్రీత్ దేవతాయే నమః అని జపం చేయాలి. ఇలా చేయడం ద్వారా మన పూర్వీకుల ఆశీస్సులు మనపై ఉంటాయి. మౌని అమావాస్య రోజు నువ్వులు కానీ, నువ్వులతో చేసిన వస్తువులను కానీ దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అలాగే చీమలకు పంచదార వేస్తే గ్రహదోషాలు నశిస్తాయి. ఇక ఈ పవిత్రమైన రోజున ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. కుంభమేళ వెళ్ళటం కుదరని వారు కాణిపాక వినాయకుడి, శనీశ్వర దేవాలయం, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఏదైనా పరమేశ్వరుని ఆలయాలను దర్శించుకున్నా శుభం జరుగుతుంది. ఇలాంటి పరమ పవిత్రమైన రోజున ఆ స్వామివారి కథలను చెప్పుకుంటూ ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు, విష్ణు సేవా తత్పరులు. ఒకమారు సనక సనందనాది మునులు నారాయణ దర్శనార్థమై వైకుంఠమునకు రాగా అది తగు సమయము కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి విష్ణులోకానికి దూరమయ్యేదరని శపించారు. అప్పుడు వారు శ్రీ మహావిష్ణువును శరణు వేడగా, మహర్షుల శాపమునకు తిరుగులేదు, కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను. మీరు నా భక్తులుగా 7 జన్మలు గాని, విరోధులుగా 3 జన్మలు గాని భూలోకమున జన్మించిన పిమ్మట మరలా వైకుంఠానికి వస్తారని ఉపశమనాన్ని ఇచ్చారు. అప్పుడు వారు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని పలికెను. ఆ జయ విజయులే కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్తులుగాను జన్మించారు. ప్రతి జన్మలోనూ విష్ణు అవతారం చేత వదులై అనంతరం శాప విముక్తి పొందారు. కశ్యప ప్రజాపతి భార్య అయిన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యుద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేశాడు. పాతాళాంతర్గతమైన భూదేవిని శ్రీ వరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీ మహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు. అప్పుడు జరిగిన భీకరమైన యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు. సోదరుని మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చాడు. అనంతరం రాజపాలనా భారాన్ని మంత్రులకు అప్పగించి తాను తపస్సుకు వెళ్ళాడు. మందరగిరి పర్వత ప్రాంతాలలో నిరాహారుడై ఒంటికాలి బొటనవేలు మీద నిలిచి 100 దివ్య సంవత్సరాలు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశాడు. అతని తపోమహిమకి సముద్రాలు కదిలాయి, కులగిరులు కంపించిపోయాయి, గ్రహ నక్షత్రాదులు, సూర్యచంద్రాదులు గతి తప్పి తిరిగాయి. ఇలాంటి ప్రళయాల్ని తట్టుకోలేకపోయారు దేవతలు. బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. హిరణ్యకశిపునిపై దయతలచమని ప్రార్థించారు. ఫలితంగా హిరణ్యకశిపునికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వరాలు కోరుకోమన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు కోరుకున్నాడిలా, భూతలాలలో దేని వలన కూడా నాకు మృత్యువు రాకూడదు.
వెలుపల లోపల, పగలు రాత్రి, నేలలో నింగిలో, నిప్పులో, నీటిలో ఎక్కడా కూడా ఏ ఆయుధం చేత కూడా నాకు మృత్యువు రాకూడదు. నరుల వల్ల, మృగాల వల్ల, ప్రాణరహితాలైన వాటి చేతగాని, ప్రాణసహితాలైన వాటి చేతగాని, దేవతలు, దానవులు, ఉరగలు చేత నాకు మరణం లేనట్టుగా వరాన్ని ప్రసాదించు. అప్రతిహత రాజ్యాధికారము, సకల లోకాలను జయించే శక్తిని, అనిమాదైశ్వర్యాలు నాకు ప్రసాదించు. హిరణ్యకశిపుడు అడిగినవన్నీ చాలా దుర్లభాలు. అయినా బ్రహ్మదేవుడు ప్రసాదించాడు వాటిని. తపస్సు చాలించమని చెప్పి తరలిపోయాడు. తనకిక తిరుగులేదని హిరణ్యకశిపుడు వరగర్వంతో విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు. పంచభూతాలను నిర్బంధించాడు. తపస్సులను భంగపరిచాడు. సాధువులను హింసింపసాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా విష్ణువు కన్న కొడుకునకు ఆపన్నత తలపెట్టిన నాడు హిరణ్యకశిపుని పట్టి వధింతును, మీకు భద్రమగును అని వారికి అభయమిచ్చాడు. కొంతకాలానికి హిరణ్యకశిపుని భార్య లీలావతి ప్రసవిస్తుంది. ఆ శిశువుకు ప్రహ్లాదుడని నామకరణం చేస్తారు. తపస్సు ముగించి వచ్చిన హిరణ్యకశిపుడు తన భార్యను నారదముని ఆశ్రమం నుండి తీసుకువెళ్ళి సమస్త లోకాలను జయించి దేవతలను బానిసలుగా చేసుకుంటాడు. పుట్టుకతోనే ప్రహ్లాదుడు భగవద్భక్తుడైనాడు. బ్రహ్మజ్ఞాని అయినాడు. తండ్రికి విరుద్ధంగా ఎదుగుతాడు అతను. నిరంతరం శ్రీహరిని స్మరించసాగాడు. 5 ఏళ్ళు వచ్చాయి అతనికి. ప్రహ్లాదుని పాఠశాలలో వేయదలిచి తన గురువు శుక్రాచార్యుని కుమారుడు చండామార్కుల వారిని పిలిపించి ప్రహ్లాదునికి పాఠాలు చెప్పమన్నాడు హిరణ్యకశిపుడు. సరేనంటూ ప్రహ్లాదుణ్ణి తన వెంట ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు చండామార్కుడు. అక్కడ కొందరు రాక్షస బాలురతో పాటు ప్రహ్లాదునికి చదువు చెప్పసాగాడు. ఆ చదువు నచ్చలేదు ప్రహ్లాదునికి. అది వ్యర్థమని గ్రహించాడు. పరతత్వాన్ని బోధించేదే సరైన చదువని, ఆ చదువు కేవలం హరినామస్మరణతోనే సాధ్యమవుతుందని అనుకున్నాడు. రాత్రి పగలు హరినామస్మరణాన్ని చేయసాగాడు. ఆ హరినామస్మరణలో ఒక్కొక్కసారి నవ్వేవాడు, ఒక్కొక్కసారి ఏడ్చేవాడు. భగవంతుని సాన్నిధ్యాన్ని ఆశిస్తూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించేవాడు. అతన్ని వెర్రివాడన్నారు తోటి పిల్లలు, పిచ్చివాడని అన్నారు గురువులు. ఒకనాడు పిల్లాడి చదువు సంధ్యలు ఏ మేరకు వచ్చాయో తెలుసుకోవాలనుకున్నాడు హిరణ్యకశిపుడు. పిలిపించాడతన్ని. వచ్చిన ప్రహ్లాదుని చేతులు చాచి కౌగిలిలోనికి తీసుకొని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. నాయనా, గురువుల దగ్గర బాగా చదువుకుని ఉంటావు, సకల శాస్త్రాలు అభ్యసించి ఉంటావు. ఏది చదువు అంటే ఏమిటో, అందులోని మర్మం ఏమిటో చెప్పు అని అడిగాడు హిరణ్యకశిపుడు. చదువు అంటే శ్రీహరిని జపించడం అన్నాడు ప్రహ్లాదుడు. చదువులలోను మర్మం అంతా ఆ భగవంతుడు శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకోవడమే అన్నాడు. పాపం పంకిలమైన ఈ లోకాన్ని త్యజించి విష్ణుపదం చేరుకోవడమే తన లక్ష్యమని, దానికోసం తపస్సు చేయాలనుకుంటున్నానని చెప్పాడు ప్రహ్లాదుడు. కుమారుడి మాటలు గుండెల్లో గుణపాలు దించినట్టయింది హిరణ్యకశిపునికి. తన విరోధి విష్ణుమూర్తిని గురించి ఎవరు చాటుగా ప్రహ్లాదునికి అన్నీ నూరుపోస్తున్నారని అనుకున్నాడు. అందుకే ప్రహ్లాదుని బుద్ధి పెడత్రోవ పట్టిందనుకున్నాడు. వణికిపోతున్న చండామార్కుని దగ్గరగా పిలిచి అతనికి చెప్పాడిలా, పిల్లాడికి సరైన చదువులు చెప్పండి, శిక్షించినా పర్వాలేదు, చక్కని చదువు తలకెక్కాలి అన్నాడు. సరేనంటూ ఆశ్రమానికి ప్రహ్లాదుని సహా చేరుకున్నాడు చండామార్కుడు. ప్రహ్లాద, శ్రీహరిని భగవంతుడంటున్నావు, తప్పు నాయనా. మనకు భగవంతుడు నీ తండ్రి హిరణ్యకశిపుడే. అతన్నే మనం ఆరాధించాలి. అతను చెప్పిందే మనకు వేదం అన్నాడు చండామార్కుడు. సమాధానంగా నవ్వి ఊరుకున్నాడు ప్రహ్లాదుడు. ఇతన్ని శిక్షించాల్సిందే అనుకున్నాడు గురువు. కొడతానని మీదికి వచ్చాడు. నేను చెప్పిందే నువ్వు చదవాలి, వేరొకటి చదివితే ఒప్పుకోనని బెదిరించాడు. రాక్షసులకు అవసరమైన దండనీతిని బోధించాడు అతనికి. వింటే కదా, ఏదీ చెవికెక్కించుకోలేదు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని చదువు గురించి మళ్ళీ తెలుసుకోవాలనుకొని అతన్ని పిలిపించాడు హిరణ్యకశిపుడు. బాగుపడి ఉంటాడు, తన గురించి అంతా తెలుసుకొని ఉంటాడనుకున్నాడు. వచ్చిన ప్రహ్లాదుని తొడ మీద కూర్చోబెట్టుకుని లాలించాడు, బుజ్జగించాడు. ఏది, నువ్వు ఇటీవల నేర్చుకున్న దాన్ని చక్కగా చెప్పు అని అడిగాడు. పాతపాటే పాడాడు ప్రహ్లాదుడు. సింహాసనం మీద నుంచి కిందికి దిగి శ్రీహరిని కీర్తిస్తూ చిందులు వేశాడు. విష్ణుభక్తిని మించింది లేదని చెప్పాడు. విష్ణువును చేరుకునేందుకు నవభక్తి సూత్రాలను తెలియజేశాడు. కొడుకు ప్రవర్తన పట్ల చెప్పలేనంత కోపం వచ్చింది హిరణ్యకశిపునికి. ఇదేనా నువ్వు నేర్పిన విద్య అంటూ చండామార్కుడిని అనేక తిట్లు తిట్టాడు. ఓరి బ్రాహ్మణాదమా, శత్రుపక్షం వహించి నా కొడుకుని నా మీదకే ఉసిగొల్పుతున్నావా? ఇదా నువ్వు ఇచ్చిన శిక్షణ? నిన్నేం చేసినా పాపం లేదు అన్నాడు. క్షమించాలి దానవేంద్ర, ఆ చదువులేవీ నేను చెప్పలేదు.
వాటిని ప్రహ్లాదుడు తనంత తానుగా నేర్చుకున్నాడు. ఇందులో నా ప్రమేయం ఎంతమాత్రం లేదు అన్నాడు చండామార్కుడు. అవునా అన్నట్టుగా ప్రహ్లాదుని చూశాడు హిరణ్యకశిపుడు. అవునన్నట్టుగా తలాడించాడు ప్రహ్లాదుడు. అంతే ఒక్క ఉదుటున సింహాసనం మీద నుంచి లేచి వచ్చి ప్రహ్లాదుని విసురుగా ముందుకు తోసివేశాడు. వెళ్ళి దూరంగా పడ్డ ప్రహ్లాదుని చూస్తూ ఇలా అన్నాడు. శత్రువుని కీర్తించేవాడు వాడు కన్న కొడుకైనా నాకు శత్రువుతో సమానం. ఈ ప్రహ్లాదుడు వదార్హుడు. తీసుకొని వెళ్ళి వీణ్ణి చంపిరండి. చచ్చాడన్న శుభవార్తను నా చెవిన వెయ్యండి. 5 ఏళ్ల వాడైన ప్రహ్లాదుని రెక్కలు విరిచి పట్టుకుపోయారు రాక్షసులు. అతన్ని చంపడానికి నానా రకాలుగా ప్రయత్నించారు. ఏనుగుల చేత తొక్కించారు, పాముల చేత కరిపించారు, ఎత్తైన కొండల మించి కిందకి తోశారు, ప్రజ్వలిస్తున్న మంటల్లో పడేశారు, కాలకూట విషాన్ని తాగించారు, అన్నానికి నీటికి దూరం చేశారు. ఏ రకంగా ప్రయత్నించినా ప్రహ్లాదుడు మరణించలేదు. పైగా హరినామస్మరణతో మరింతగా బలాన్ని పుంజుకున్నాడు. క్రోధంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిపించి, నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు. ఇక నీకు దిక్కెవరు, బలమెవరు అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు. నాన్నగారు, పద్మాక్షుని పూజించే చేతులు మాత్రమే చేతులు, లక్ష్మీశుని కీర్తించే నాలుకే నాలుక, దేవేశుని చూసే చూపులనే చూపులు, నారాయణ్ణు మొక్కే శిరస్సు మాత్రమే శిరస్సు, హరిని వినిపించే చెవులే చెవులు, మాధవుని యందు లగ్నమయ్యే మనస్సు మాత్రమే మనస్సు అని తగ్గది, భగవంతునికి ప్రదక్షిణలు చేసే అడుగులే అడుగులు, ఆదిపురుషుని మీద లగ్నమయ్యే బుద్ధి మాత్రమే సద్బుద్ధి, పరదేవతని ధ్యానించే రోజు మాత్రమే మంచి రోజు, చక్రపాణిని తెలియజెప్పేది మాత్రమే అసలైన విద్య, విశ్వంబరుని వివరించేవాడే సద్గురువు, వైకుంఠుని దగ్గరకు పొమ్మనేవాడే మంచి తండ్రి. అవును, లోకరక్షకుడైన విష్ణుమూర్తికి అంకితం గాని దేనికి సార్థకత లేదు. ఇలా ప్రహ్లాదుడు శ్రీహరిని కీర్తించడాన్ని తట్టుకోలేకపోయాడు హిరణ్యకశిపుడు. శత్రువుని కీర్తించేవాడు కన్న కొడుకైన శిక్షార్హుడే అన్నాడు. ప్రహ్లాదుని సంహరించమని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞను పాలిస్తూ ప్రహ్లాదుని సంహరించేందుకు నానా రకాలుగా ప్రయత్నించి అలసిపోయారు రాక్షసులు. ప్రహ్లాదుడు మాత్రం మరణించలేదు. ఆ విషయాన్ని రాజుకు చెప్పి తమ అసక్తతను వ్యక్తం చేశారు రాక్షసులు. క్షమించమన్నట్టుగా చేతులు జోడించి నమస్కరించారు. ఆశ్చర్యం! 5 ఏళ్లవాడు చావును ఎదిరిస్తున్నాడా? వాణ్ణి చూసి చావు భయపడుతోందా? వాడి దరి చేరడం లేదా? నమ్మశక్యంగా లేదు. ఏదో ఉంది. ఏదో శక్తి ప్రహ్లాదుని కాపాడుతుంది. వాణ్ణి కాపాడుతూ తనని పరిహసిస్తోంది. పిల్లాడి మీద పగ పెంచుకొని మృత్యువుకు తన చేరువ కావడం లేదు కదా అనుకున్నాడు హిరణ్యకశిపుడు. భయపడ్డాడు. నిస్త్రాణంగా సింహాసనంలో కూలబడ్డాడు. రాజుని గమనించాడు చండామార్కుడు. డేలాపడిన రాజుకు శక్తిని చేకూరుస్తున్నట్టుగా ఇలా అన్నాడు. మహారాజా, మరి కొన్నాళ్ళు ప్రహ్లాదుని నాకు అప్పజెప్పండి. మంచి ఏదో చెడేదో చెప్ప ప్రయత్నిస్తాను. మరో అవకాశం నాకు కలిగించండి. హిరణ్యకశిపుడు ఆ మాటకు అవుననలేదు, కాదనలేదు, ఊరుకున్నాడంతే. మౌనం అంగీకారం అనుకున్నాడు చండామార్కుడు. ప్రహ్లాదుని వెంటబెట్టుకుని ఆశ్రమానికి చేరుకున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. ప్రహ్లాదుని బుద్ధిలో ఎలాంటి మార్పు రాలేదు. తల పట్టుకున్నాడు చండామార్కుడు. అభ్యర్థించాడిలా. నాయనా ప్రహ్లాద, నీ మూలంగా మా అందరి ప్రాణాలు పోయేటట్టు ఉన్నాయి. చిన్నవాడివైనా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా మాట వినరా? ఆ హరినామస్మరణం మానుకోరా? సమాధానం లేదు ప్రహ్లాదుని. నీ కుల విద్యలు నీకు నేర్పుతాను. నేర్చుకొని నీ తండ్రిని సంతోషపెట్టు అంటే సమాధానం లేదు. నేను చెప్పినట్టు నువ్వు వినలేదనుకో, నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను, ఉప్పు పాతరేస్తాను అని బెదిరించాడు చండామార్కుడు. అయినా బెదిరిపోలేదు. పైగా భగవద్భక్తిని మరింతగా పెంచుకోసాగాడు. దైవాన్ని తాను ధ్యానించడమే కాదు, తోటి పిల్లలంతా ధ్యానించేటట్టుగా చేయసాగాడు. వారందరికీ భక్తితత్వాన్ని ఉపదేశించసాగాడు. హరికథలు వినిపిస్తూ భాగవత ధర్మాలు బోధించనారంభించాడు. వినసొంపుగా ఉన్న ఆ కథల్ని, ధర్మాల్ని వంటబట్టించుకుంటూ పరవశించపోసాగారు బాలకులు. ఒకనాడు అడిగారిలా, నీకివన్నీ ఎలా తెలుసు? అప్పుడు ప్రహ్లాదుడు, అమ్మ కడుపులో ఉండగానే తెలుసుకున్నాను అని అన్నాడు. అనేక సంవత్సరాల పాటు మందరాద్రి మీద హిరణ్యకశిపుడు తపస్సు చేసినప్పుడు అతని చుట్టూ పుట్టలు పెరిగాయి. కనిపించకుండా పోయాడతను. అంతా శిథిలమైపోయి ఉంటాడనుకున్నారు. దేవతలకు ఈ సంగతి తెలిసి ఆనందించారు. అదే అదునుగా ఇంద్రుడు దానవుల మీదకి దండెత్తాడు. రాజు లేడు. తపస్సు చేసుకుంటూ అక్కడెక్కడో ఉన్నాడు. ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఇంద్రుడిని ఎదిరించడం ఎవరి వల్ల కాలేదు. వెనుతిరిగి చూడకుండా పరుగు తీశారు దానవులు. తలో దిక్కుగా పారిపోయారు.
ఇల్లు వాకిళ్ళు భార్యాబిడ్డల్ని పట్టించుకోలేదు. సొంత కాపురాల్ని పట్టించుకోని వారు హిరణ్యకశిపుని భార్య లీలావతిని పట్టించుకుంటారా? పట్టించుకోలేదెవరు? అంతఃపురంలో ఆమె ఒంటరిదైపోయింది. అప్పుడు ఆమెను ఇంద్రుడు చెరబట్టాడు. ఆకాశదారులంట తీసుకుని పోసాగాడు. అప్పుడు ఆమె గర్భవతి. రక్షించేవారు లేక భూరున విలపించసాగింది. ఆమె రోదన నారదుడు విన్నాడు. ఇంద్రుణ్ణి వారించాడు. పతివ్రతని పరపత్నిని చెరబట్టడం మహాపాపం. నా మాట విను, ఆమెను విడిచిపెట్టు అన్నాడు నారదుడు. విడిచిపెట్టనుగాక పెట్టను అన్నాడు ఇంద్రుడు. మునీంద్ర, ఈ లీలావతి ఇప్పుడు గర్భవతి. దేవతలకు హాని చేసే హిరణ్యకశిపుని విషబీజం ఈమెలో వృద్ధి పొందుతోంది. ఇటువంటి సమయంలో ఈమెను విడిచిపెట్టడం దేవతలకు హాని తలపెట్టడమే. అందుకనే విడిచిపెట్టనంటున్నాను. ఈమె ప్రసవించే వరకు బంధించి ఉంచుతాను. ప్రసవానంతరం పుట్టిన బిడ్డను చంపి అప్పుడు ఈమెను విడిచిపెడతాను అన్నాడు. నీ ఊహ సరికాదు అన్నాడు నారదుడు. ఇప్పుడు ఈ సాధ్వీ గర్భంలో పెరుగుతున్నది నువ్వు అనుకున్నట్టుగా దేవతలకు శత్రువు కాదు. పరమ భాగవోత్తముడు పెరుగుతున్నాడు. పాపరహితుడతను. అతన్ని చంపడం నీ వల్ల కాదు. నా మాట విను, లీలావతిని విడిచిపెట్టు. ఆలోచనలో పడ్డాడు ఇంద్రుడు. నా మాట మీద నమ్మకం లేదా అడిగాడు నారదుడు. ఉంది, నీ మాట మీద నమ్మకంతోనే ఈమెను విడిచిపెడుతున్నాను, తీసుకెళ్ళండి అని లీలావతిని విడిచిపెట్టాడు ఇంద్రుడు. వెళ్ళిపోయాడు. పెను ప్రమాదం నుంచి తనని తప్పించి రక్షించినందుకు చేతులు జోడించి నమస్కరించింది. నారదముని పాదాలను ఆశ్రయించింది లీలావతి. ప్రాణభిక్ష పెట్టారు, కృతజ్ఞురాలని అన్నది. రా తల్లి రా అంటూ ముందుకు నడిచాడు నారదుడు. లీలావతి సహా తన ఆశ్రమానికి చేరుకున్నాడతను. నీ భర్త తపస్సు నుండి తిరిగి వచ్చేంత వరకు నీవిక్కడే ఉండవచ్చు. నీకు ఏ కొరత రాదు అన్నాడు. నారదమునిని సేవిస్తూ లీలావతి రోజులు గడపసాగింది. ఆమె భక్తికి మెచ్చాడు నారదుడు. ఆమెకు పరతత్వాన్ని బోధించాడు. జ్ఞానబోధ చేశాడు. నారదుణ్ణి బోధనలన్నీ తల్లితో పాటు ఆమె గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు కూడా విన్నాడు. బాగా ఆకలింపు చేసుకున్నాడు. ఈ కారణంగానే పుట్టుకతోనే ప్రహ్లాదుడు హరిభక్తుడు కాగలిగాడు. గొప్ప జ్ఞాని అయినాడు. ఆ జ్ఞానాన్నంతా పంచసాగాడిప్పుడు. ప్రహ్లాదుడు తానొక్కడే కాదు, రాక్షస బాలకులందరి చేత హరినామస్మరణ చేయించడాన్ని చండామార్కుడు గమనించి కొంపలు మునిగాయనుకున్నాడు. ప్రహ్లాదుని ఆశ్రమానికి తీసుకువచ్చి తప్పు చేశాననుకున్నాడు. ప్రహ్లాదుని వెంటబెట్టుకుని హిరణ్యకశిపుణ్ణి సమీపించాడు అతను. చేసిన తప్పును క్షమించమంటూ. ఆశ్రమంలో ప్రహ్లాదుడు చేస్తున్నదంతా రాక్షసరాజుకు వివరించాడు చండామార్కుడు. నిజమా అంటూ ఉరుముతూ చూశాడు హిరణ్యకశిపుడు. నిజమేనన్నట్టుగా సన్నగా నవ్వాడు ప్రహ్లాదుడు. ఆ నవ్వు భరించలేకపోయాడు హిరణ్యకశిపుడు. ఆగ్రహంతో ప్రహ్లాదుని జుట్టు పట్టుకున్నాడు. కులనాశక, నన్ను కాదని నా శత్రువుని స్మరిస్తున్న నిన్ను ఈ క్షణమే నరకానికి పంపుతాను. ఎవడడ్డొస్తాడో చూస్తాను. అయినా ఎవరిని వెన్నుదన్ను చూసికినిరా నీకింత పొగరని అడిగాడు. ఆ శ్రీమన్నారాయణ్ణి చూసుకొని తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. అప్పుడు ప్రహ్లాద అని గట్టిగా అరిచాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుని విసురుగా ముందుకు తోసివేశాడు. ఆ విసురుబాటుకు ఇంకొకరైతే వెళ్ళి నక్షత్రమండలంలో పడతారు. కానీ ప్రహ్లాదుడు పడలేదా? నిలదొక్కున్నాడు. ఇలా అన్నాడు. తండ్రి, నా మీద కోపగించుకోకు. చెప్పింది విను. నీకు నాకు సమస్త భూతకోటికి ఆ నారాయణుడే వెన్నుదన్ను. సకల లోకాలకు అతనే బలగం. లోకాలన్నీ అతని సృజనే. సృష్టి స్థితి లయకారకుడు అతనే. అతన్ని కాదనుకొని అతనితో శత్రుత్వం పెంచుకోవడం అవివేకం. నా మాట విను తండ్రి. నీలోని అసురుగుణాన్ని వదులుకొని ఆ పరాత్పరుని ఆశ్రయించు. మనకంతా శుభమే జరుగుతుంది. తన ముందు శత్రువును పొగడమే గాక తనకే హితబోధ చేస్తున్న ప్రహ్లాదునిపై అంతెత్తున లేచాడు హిరణ్యకశిపుడు. శుభమా? శత్రువుని తలుచుకోవడం శుభమా? ఓరి, నా బల పరాక్రమములు తెలియక నోటికి వచ్చినట్టల్లా మాట్లాడుతున్నావు. గురువులు నేర్పిన విద్య కాదని ఏదేదో నేర్చుకొని హరి హరి అంటావు ఏమిట్రా? ఆ శ్రీహరిని తలవటం మానవా? తండ్రి, తీయ మావి చిగురులు తినే కోకిల కొండ మావి చెట్లను ఆశ్రయిస్తుందా? దట్టమైన పాల సముద్ర అలలపై ఉయ్యాల ఊగే రాజహంస మామూలు జలాశయాలకు వెళుతుందా? దట్టమైన కలువ పూల పుప్పొడి మాత్రమే తినే తుమ్మెద ఉమ్మెత్త పూలపైన వాలుతుందా? మీరు నాకు ఎన్ని చెప్పినా వ్యర్థమే. నా మనసు నిత్యం శ్రీహరి పాదపద్మాలయందే లగ్నం అయ్యి ఉంటుందని పలికాడు. అది విన్న హిరణ్యకశిపుడు క్రోధంతో రగిలిపోతూ, నా శత్రువు అయిన ఈ శ్రీహరిని పొగిడి కోరి మృత్యువును కౌగిలించుకుంటున్నావు. ఎక్కడరా? ఎక్కడ నువ్వు చెప్పే శ్రీహరి? చూపించు, వాడి అంతు చూస్తాను. నీ పినతండ్రిని చంపిన నాటి నుంచి వాడి కోసం వెతుకుతూనే ఉన్నాను. కనిపించడం లేదు. దాక్కున్నాడెక్కడో. దమ్ముంటే బయటికి రమ్మను. నా కంట పడమను. కాళ్ళు చేతులు విరిచి కట్టగట్టి విసురుతాను అన్నాడు హిరణ్యకశిపుడు. శ్రీహరిని గురించి ఎంతలేసి మాటలు వినవలసి వచ్చింది. అయ్యయ్యో, భరించలేననుకున్నాడు ప్రహ్లాదుడు.
తప్పు అన్నట్టుగా లెంపలు వేసుకున్నాడు. పరాత్పరుడట, పరాత్పరుడు. నాకంటే గొప్పవాడు, శ్రేష్ఠుడు ఇంకెవరున్నారురా? నేనే భగవంతుణ్ణి, నన్ను కాదనకు, నీకు పుట్టగతులుండవు అన్నాడు హిరణ్యకశిపుడు. కోపాన్ని తమాయించుకునేందుకు దీర్ఘంగా నిట్టూర్చాడు. తర్వాత తెలివిగా అడిగాడిలా, నా రక్తం పంచుకొని పుట్టినందుకు చిన్న సాయం చెయ్యి నాయనా. ఆ శ్రీహరి ఎక్కడున్నాడో చెప్పు. శ్రీహరి ఎక్కడున్నాడంటే ఏమి చెప్పను తండ్రి, అతను సర్వాంతర్యామి. ఇక్కడ అక్కడనే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు అన్నాడు ప్రహ్లాదుడు. అవునా? అయితే ఈ సభామండపంలో, ఈ స్తంభంలో ఉన్నాడా? కోపంగా కసిగా అడిగాడు హిరణ్యకశిపుడు. ఉంటాడు తండ్రి, అనుమానం లేదు. ఆ మాట చాలనుకున్నాడు హిరణ్యకశిపుడు. సింహాసనానికి ఆనించి ఉన్న గదను అందుకున్నాడు. ఏదీ చూపించు అన్నాడు. గదతో స్తంభాన్ని గట్టిగా మూదాడు. స్తంభాన్ని గద తాకిన మరుక్షణం భీషణమైన ఘోష పుట్టింది. బ్రహ్మాండం బద్దలవుతున్నట్టుగా శబ్దమయింది. ఆ శబ్దానికి భూతకోటి సమస్తం అదిరిపడింది. ప్రళయం వచ్చినట్టుగా బెదిరిపోయింది. వినవస్తున్న ఘోరనాదాన్ని భరించలేకపోతున్నట్టుగా చేతిలోని గదను వదిలి హిరణ్యకశిపుడు చెవులు మూసుకున్నాడు. కళ్ళు కూడా మూసుకున్నాడు. మూసుకుపోయిన కళ్ళను కూడా తెరిపించేటంతటి కాంతి ముఖాన్న పడడంతో కళ్ళు తెరిచి చూశాడు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని చీల్చుకొని శ్రీహరి నృసింహ రూపంలో బయటికి రాసాగాడు. మునుపెన్నడూ ఎవరూ చూడని భీకర రూపంలో, ఇటు నరుడూ కాదు, అటు మృగమూ కాదు, నరమృగేంద్ర రూపంలో శ్రీహరి బయటకు రాసాగాడు. జ్వాలల్లా మండుతున్న కళ్ళు, ఎంతటి దాన్నైనా చీల్చి చెండాడే కోరలు, కత్తి అంచు కంటే పదునైన నాలుక, కొండ గుహలాంటి నోరు, వాడిగా గోళ్ళు, ఒంటి నిండా రోమాలు, పెనుగర్జన చేయసాగాడు నృసింహుడు. మహాకాయం, 4 చేతులు, ఆ చేతుల్లో శంఖ చక్ర గదాది ఆయుధాలు. నరకేసర రూపంలో తన ముందు ప్రత్యక్షమైన శ్రీహరిని చూసి మృత్యువును చూసినట్టుగా భయపడ్డాడు హిరణ్యకశిపుడు. అంతలోనే తేరుకున్నాడు. వదిలిన గదాయుధాన్ని అందుకున్నాడు. గిరగిరా తిప్పుతూ నృసింహస్వామిని ఎదుర్కొన్నాడు. గద స్వామిని తాకుతోందే కానీ దెబ్బ ఆయనకు తగలడం లేదు. శూన్యంలోకి గదను విసురుతున్నట్టుగా ఉంది హిరణ్యకశిపునికి. చిత్రంగా ఉంది. ఈసారి దెబ్బ తగిలి తీరాల్సిందే అనుకున్నాడు హిరణ్యకశిపుడు. మరింత బలంగా గదను విసిరాడు. విసిరిన గద విసిరినట్టుగానే మాయమయ్యింది. చేతిలో ఆయుధాన్ని కూల్పోయి తెల్లబోయాడు హిరణ్యకశిపుడు. వెనుకడుగు వేయబోయాడు. అంతలో అతన్ని ఒడిసి పట్టుకున్నాడు నృసింహస్వామి. విడిపించుకునేందుకు సాయశక్తులా ప్రయత్నించాడు హిరణ్యకశిపుడు. అతని వల్ల కాలేదు. గింజుకోసాగాడు. అది రాత్రి పగలు కాని సంధ్యా సమయం. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నట్టుగా స్వామి హిరణ్యకశిపుణ్ణి సభామండపం ద్వారా దగ్గరకు ఈడ్చుకుపోయాడు. ద్వారం మీద కూర్చొని హిరణ్యకశిపుణ్ణి ఒడిలో పెట్టుకున్నాడు. కదలకుండా మోచేతుల్లో అదిమి పట్టి ఆ తర్వాత ఒక్కసారిగా చేతి గోళ్లను అతని పొట్టలోనికి పోనిచ్చాడు స్వామి. హిరణ్యకశిపుని పొట్ట చీల్చి సంహరించాడతన్ని. పేగులు తీసి జంజంగా మెడలో వేసుకున్నాడు. నాలుక జాచి రాక్షసరాజు రక్తాన్ని జుర్రాడు. హిరణ్యకశిపుణ్ణి నరహరి సంహరించాడని తెలుసుకొని స్వామి మీద యుద్ధం ప్రకటించిన రాక్షసగణాన్ని తుటి కాలంలో తుదముట్టించాడు భగవంతుడు. తరువాత భూమండలం అదిరిపోయేట్టుగా చిందులు తొక్కుతూ విలయ నృత్యం చేయసాగాడు. ఆ నృత్యానికి భువన బండాలన్నీ దద్దరిల్లాయి. సముద్రాలు అల్లకల్లోలం అయ్యాయి. దిగ్గజాలు వణికిపోయాయి. కులగిరులు కూలిపోయాయి. సూర్యచంద్రులు గ్రహ నక్షత్రాదులు గతులు తప్పాయి. నృత్యం చేసి చేసి అలసి సొలసిన స్వామి పెద్ద పెట్టున హూంకారించి రాజసింహాసనాన్ని అధిష్ఠించాడు. స్వామి సింహాసనాన్ని అలంకరించాడని తెలిసి ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, ఋషులు, సిద్ధ విద్యాధరాదులు, బ్రహ్మ మహేశ్వరుడు అందరూ వచ్చారక్కడికి. అయితే ఏ ఒక్కరూ మహాగ్ర రూపంలో తేజరిల్లుతున్న స్వామి చెంతకు చేరుకోలేకపోయారు. ఆయన్ని శాంతింపచేసేందుకు అనేక విధాల స్తోత్రం చేశారు. అనంతకోటి నామాలతో వేద మంత్రాలతో శ్రీహరిని స్తుతించారు. అయినా ఉగ్ర నరసింహుడు శాంతించలేదు. అప్పుడు లక్ష్మీదేవిని ఆశ్రయించారు వారంతా. తల్లి, నీ నాదుణ్ణి నువ్వే శాంతింపచేయాలి, అది నీకే సాధ్యం అన్నారు. వేడుకున్నారామెను. అప్పుడు లక్ష్మీదేవి స్వామిని దర్శించి ఆ ఉగ్రరూపాన్ని ఆమె ఎన్నడూ చూడలేదు. భయపడి ఉండిపోయింది. అప్పుడు బ్రహ్మ కలగజేసుకున్నాడు. చేతులు జోడించి నమస్కరించి నిలుచున్న ప్రహ్లాదుణ్ణి చేరదీశాడు. ప్రహ్లాద, నీ తండ్రిని సంహరించడం కోసం ఇంతటి ఉగ్ర రూపాన్ని ధరించిన శ్రీహరిని నువ్వే శాంతింపచేయాలి. ఇందుకు నువ్వే సమర్థుడువు. తన ఉగ్రరూపాన్ని శ్రీహరి ఉపసంహరించేటట్టు చేసే బాధ్యత నీదే అన్నాడు బ్రహ్మ. ఇంద్రాది దేవతలు కూడా ప్రహ్లాదుణ్ణి వేడుకున్నారు. దైవాన్ని చూసి భయపడడం అవివేకం అనుకున్నాడు ప్రహ్లాదుడు. వెళ్ళి నృసింహస్వామిని ముందు చేతులు జోడించి నిల్చున్నాడు. అనేక రకాలుగా కీర్తించాడు అతన్ని. హరికథల్ని గానం చేశాడు.
ప్రహ్లాదుని కీర్తనలకు గానానికి పరమాత్ముడు శాంతించాడు. ఉగ్ర రూపాన్ని పరిత్యజించి ప్రసన్నుడైనాడు. ప్రహ్లాద, నీ భక్తికి మెచ్చాను, కోరుకో, వరం ఇస్తున్నాను అన్నాడు శ్రీహరి. నిరంతరం నిన్నే ధ్యానించేటట్టుగా, నీపై నా భక్తి రెట్టింపు అయ్యేటట్టుగా వరాన్ని ప్రసాదించు స్వామి అని అడిగాడు ప్రహ్లాదుడు. అనుగ్రహిస్తున్నాను. నా భక్తుల్లో నువ్వే ప్రథముడివి అవుతావు. ముల్లోకాలను పరమ భాగవోత్తముడిగా కీర్తి పొందుతావు అన్నాడు శ్రీహరి. ధన్యుణ్ణి, నన్ను నీలో చేర్చుకో స్వామి అన్నాడు ప్రహ్లాదుడు. అప్పుడు స్వామి, తొందరెందుకు, రాజభోగాలను అనుభవించు, నన్ను ఆరాధిస్తూ రాజపాలన చెయ్యి, త్వరలోనే నన్ను చేరుకుందువు గాని అన్నాడు శ్రీహరి. స్వామి, నాది ఓ చిన్న కోరిక. అప్పుడు స్వామి, చెప్పు. నా తండ్రి చేసిన అపరాధాలన్నీ మన్నించి వారికి సద్గతిని ప్రసాదించు అనగా, స్వామి, తప్పకుండా నీ తండ్రికే కాదు, నీ పితృపితామహులందరికీ కూడా మోక్షం ప్రసాదిస్తున్నాను. పరమభక్తుడి అయిన నీ పుట్టుకతో దైత్యకులం అంతా పావనమయ్యింది అన్నాడు. బ్రహ్మను చూశాడు. నమస్కరిస్తూ సమీపించాడతన్ని బ్రహ్మ. పరమిష్ట, క్రూరాత్ములకు వరాల్ని ప్రసాదించి లోకాల్ని అల్లకల్లోలం చెయ్యకు అని హెచ్చరించాడు శ్రీహరి. సరేనన్నట్టుగా తలూపాడు బ్రహ్మ. శ్రీహరి, శ్రీదేవి సహా దేవతలంతా అదృశ్యులయ్యారు. అప్పుడు ప్రహ్లాదుడు పట్టాభిషిక్తుడయ్యాడు. ముల్లోకాల్లోనూ ధర్మం ప్రవర్తిల్లింది. దేవతలు, దిక్పాలకులు వారి వారి స్థానాలను అలంకరించి ఆనందించారు. భూదేవి మనోవేదన చల్లారింది. ఋషులు, మునులు అవిఘ్నంగా జపతపాదులు సాగించారు. యజ్ఞ యాగాదులు నిర్విఘ్నంగా కొనసాగాయి. అనేక సంవత్సరాల పాటు ప్రహ్లాదుడు ప్రజల్ని పాలించి గొప్ప పాలకుడంటూ పేరు ప్రఖ్యాతులు సాధించాడు. పరమ భాగవోత్తముడుగా కూడా ముల్లోకాలు అతన్ని కీర్తించాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.